ఐర్లాండ్ లో ఉన్న ఇండియన్స్ అండ్ ఇండియన్ ఆరిజిన్స్ పై కంటిన్యూస్ గా ఇండివిజువల్ అటాక్స్ అయితే జరుగుతున్నాయి. వాళ్ళు వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయి ఉండొచ్చు, స్టడీస్ కోసం అయి ఉండొచ్చు, చివరికి చిన్న పిల్లల పైన కూడా దాడులు జరుగుతున్నాయి. దీంతో అక్కడున్న NRAs అంతా భయంతో బ్రతుకుతున్నారు. ఇండియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ రిపోర్ట్స్ ప్రకారం ఐర్లాండ్ లో 61,000 పైగా NRAs ఉండొచ్చు అంటుంది. ఇంకా అక్కడే పుట్టిన వాళ్ళతో కలిపి 80 to 90,000 వరకు ఉండొచ్చు అని అంచనా. రీసెంట్ గా August 4th 6 years old చిన్న పాప తన ఇంటి బయట ఆడుకుంటుంటే సరిగ్గా 12-14 ఏజ్ ఉండే ఒక టీనేజర్స్ గ్రూప్ వచ్చి అందులో ఒక 8-year-old గర్ల్ కూడా ఉంది. వీళ్ళంతా కలిసి ఆ పాపని చేతులతో గుద్దుతూ దారుణంగా తన ప్రైవేట్ పార్ట్స్ పై సైకిల్ తో దాడి చేసి గో బ్యాక్ టు ఇండియా యూ డర్టీ ఇండియన్ అంటూ అరుస్తూ వెళ్లిపోయారు. అలానే July 27th సంతోష్ యాదవ్ అనే ఒక సీనియర్ డేటా సైంటిస్ట్ పై 5 to 6 టీనేజర్స్ వెనక నుంచి వచ్చి దాడి చేసి ఆయన గ్లాసెస్ విరగొట్టి ఫేస్ పై దారుణంగా గుద్ది చీక్ బోన్ ఫ్రాక్చర్ అయ్యే విధంగా అటాక్ చేశారు. ఇలా చాలా ఇన్సిడెంట్స్ ఈ ఇయర్ లోనే రిపోర్ట్ అయ్యాయి. ఇవన్నీ రిపోర్ట్ అయినవి మాత్రమే, కానీ దీనికోసం రీసెర్చ్ చేస్తుంటే నాకు ఒక షాకింగ్ ఇన్సిడెంట్ అయితే కనిపించింది, విచ్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ కంప్లీట్లీ హియర్. అక్కడ ఉంటూ నర్స్ గా వర్క్ చేస్తున్న 25 years old ఉమెన్ తను ఇంతవరకు ఎక్కడా బయటకు చెప్పుకోలేని విధంగా జరిగిన సంఘటనను ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో పోస్ట్ రూపంలో షేర్ చేసుకుంది. సో ఇలా అఫీషియల్ గా రిజిస్టర్ కాని ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. ఈ అటాక్స్ అన్నిటికీ కారణం రేసిజం అండ్ యాంటీ ఇమిగ్రెంట్ సెంటిమెంట్. అక్కడ ఉన్న ప్రజలు గానీ యూత్ కానీ ఇమిగ్రెంట్స్ ని టార్గెట్ చేశారు, మరీ ముఖ్యంగా ఇండియన్స్ ని. ఇక్కడ ఇంకొక పాయింట్ గమనిస్తే అటాక్ చేసేది ఎక్కువగా టీనేజర్స్ మాత్రమే, ఎందుకంటే ఐర్లాండ్ లో టీనేజర్స్ పై చర్యలు తీసుకోవడం అంత ఈజీ విషయం అయితే కాదు. అందుకే వాళ్ళు ఇలా రెచ్చిపోతున్నారు. అలాగే ఇవన్నీ ముఖ్యంగా పబ్లిక్ ప్లేస్ లోనే జరుగుతుండడం సర్ప్రైజింగ్ థింగ్. సో ది NRAs కి మరీ ముఖ్యంగా US అండ్ UK లో ఉంటున్న వాళ్ళకి ఒక అలార్మింగ్ కాషన్ అని మాత్రం చెప్పొచ్చు.